బంగారు పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఏఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సబ్బవరం మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యా సంస్థలో గ్రీన్ క్లైమేట్ టీమ్ మరియు పీపుల్స్ పవర్ ఏఎన్జీఓల సంయుక్త ఆధ్వర్యంలో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సిహెచ్ కేశవరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముందుగా విద్యార్థులు పొలాలకు వెళ్లి బంగారు పిచ్చుకలను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో జేవి రత్నం మాట్లాడారు. బంగారు పిచ్చుకలను కాపాడాలి అని మనం పనిచేస్తున్నాము. ఏదైతే అక్కడక్కడ కనిపిస్తున్న బంగారు పిచ్చుకలు ఉన్నాయో వాటిని ఆయా ప్రాంతాల్లో పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయ రంగంలో ఈ బంగారు పిచ్చుకల పాత్ర చాలా గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని కాపాడాలంటున్నాం. దాదాపుగా పంటల్ని ఆశించే చాలా రకాల క్రిముల్ని కీటకాలని ఈ బంగారు పిచ్చుక తింటుంది. అట్లాంటి బంగారు పిచ్చుకలను కాపాడుకొని మనం భవిష్యత్తు తరానికి బంగారు పిచ్చుకలను కానుక ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే మన భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడుతుంది. ఈ బంగారు పిచ్చుకలు అనేవి చాలా ఎండంజర్డ్ స్పీసెస్ లో ఒకటిగా ఉన్నాయి కాబట్టి వీటిని కాపాడాలని ప్రతి ఒక్కరిని మనం కోరుతున్నాం. బంగారు పిచ్చుకలు పంటలకు హానికరమైన క్రిమి కీటకాలను ఆహారంగా తీసుకొని పంటలకు మేలు చేస్తాయని ఆయన తెలిపారు. ఈ విధంగా అవి రైతులకు మానవాళికి కూడా ఉపయోగపడతాయని అన్నారు. పిచ్చుకలు గూడు కట్టుకునే గడ్డి మరియు సహజ వాతావరణాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. రసాయన క్రిమిసంహారక మందులు మరియు రసాయన కలుపు తీత మందులు పిచ్చుకల మరణాలకు కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మకాయల భాస్కర్. నేను అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్. ఈ రోజు సబ్బవరం దగ్గరలో మనం ఈ బంగారు పిచ్చుకల గూళ్ళు అలాగే వాటి యొక్క సంరక్షణ గురించి అవగాహన కార్యక్రమం గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాల పిల్లలు తీసుకుని వచ్చి అట్మాస్ఫియర్ని చూపించి చూపించిన ఆ గూళ్ళు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిరక్షించాలి, బంగారు పిచ్చుకల యొక్క పాత్ర ఏంటి, వ్యవసాయంలో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇప్పుడు అంతరించిపోతున్న విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే వాటిని అంతరించకుండా ఏ విధంగా మనం కాపాడుకోగలం అనేది వాళ్ళకి వివరించడం జరిగింది. మనందరి యొక్క బాధ్యత ఏంటంటే బంగారు పిచ్చుకలు కాపాడుదాం, మన సొసైటీని సస్యశ్యామలం చేద్దామని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందువల్ల ముందుగా రసాయన కలుపుతీత మందులను నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పశుపక్ష్యాదుల కోసం నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రకృతిలో సమస్త జీవరాశిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ కేశవరావు మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. తమ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ మరియు మొక్కలు పెంచడం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ సబ్బవరం ప్రిన్సిపల్. అంటే మనం పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, జీవరాశుల్ని ప్రత్యేకంగా మనమైతే అంటే ఎలాగైతే మనం జీవిస్తున్నామో పక్షుల్ని కానీ జంతువుల్ని కానీ ప్రతి దాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మనకు ఉన్నాయి. చెట్లు ఇవన్నీ కూడా ఓకేనా. అంటే మన వనరులు అంటే కాపాడుకుంటే మన జీవన నైవేద్యాలన్నీ కూడా మనం కాపాడుకున్నట్టుగా ఉంటాయి. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఏఎన్జీఓ అందించిన పర్యావరణ దినోత్సవాల కాలమానిని ఆధారంగా తీసుకొని తమ విద్యా సంస్థల్లో పర్యావరణ దినోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డాక్టర్ పి రాంబాబు, పీపుల్స్ పవర్ సంస్థ ప్రతినిధి నిమ్మకాయల భాస్కర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో జేఎల్ ఎకనామిక్స్ గా పనిచేస్తున్నాను.
ఈ రోజు విద్యార్థుల్ని 10 మంది విద్యార్థుల్ని పెదనాయుడుపాలెం ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద బంగారు పిచ్చుకల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, వాటి యొక్క పరిరక్షణ కోసం అవగాహన నిమిత్తము ఇక్కడ ఉన్నటువంటి గూళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లు చూపించడం జరిగింది. విద్యార్థులు దీని గురించి అవగాహన పెంచుకున్నారు. అందరికి శుభ సాయంత్రం. నా పేరు డివిశ్వనాథ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ జీవరాశుల్ని కాపాడండి. జీవరాశుల్ని చంపేయడం వల్ల భవిష్యత్తులో మనం కూడా చనిపోయే చాలా ఛాన్సులు ఉంటాయి. కాబట్టి జీవరాశుల్ని కాపాడడం వల్ల మనం సేఫ్గా ఉంటామని కోరుతున్నాను.